వేసానమ్మా. నెక్స్ట్ వంకాయలు వేసానమ్మా. తర్వాత టమాటాలు వేసాను. ఇవన్నీ ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఉడకేయాలి. ఉడికిందమ్మా. దాన్ని కొంచెం కలుపుతా ఉన్నా. గంట తీసుకొస్తాను. కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి దీన్ని. టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు ఉడికినాక ఒక 5 నిమిషాలు మూతేసేయాలా? మూతేసేయాలండి. పోయిందంటే ఇప్పుడు నూనె పోయాలా? నూనె సరిపోయినంత నూనె పోసుకోవాలి పచ్చడిలోకి. దేనికంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పోయాలి నూనె. బాగా మగ్గిపోద్దండి నూనెలో. ఇట్లా ఉంటే మగ్గిపోయినట్టమ్మా? మగ్గిపోయిందమ్మా. బాగా కొత్తిమీర, కరివేపాకు బాగా వేసుకొని 1 నిమిషం అటు పెడితే మగ్గిపోద్ది. ఇంకా బాగా మగ్గిపోయిద్ది. ఇంకా బాగా మగ్గిపోయిద్ది. ఆ తర్వాత ఇది మగ్గిపోయినాక కింద పెట్టుకొని గోంగూర శుభ్రంగా కడిగి ఉడికించాలి. అది ఉడికినాక కొంచెం నీళ్లు వంపేసి మళ్ళీ నూనె పోయాలి ఆ గోంగూరలోకి. వంకాయ ఎందుకు వేసావు? వంకాయ వేయరు కదా చాలామంది. బాగా రుచిగా ఉంటుంది అందుకని. సరే. గోంగూర, పచ్చిమిరకాయలు అయితే పులుపు వస్తుంది. వంకాయ వేస్తే పులుపు రాదు, రుచిగా ఉంటుంది. అవునా? దానివల్ల వేసాను వంకాయ ఒకటి. ఇది మంచి టిప్ అండి, ఫాలో అవ్వండి ఎవరైనా తెలియకపోతే. ఎంత గోంగూర తీసుకున్నావు? ఇది ఒక కట్ట గోంగూర శుభ్రం కడుక్కోవాలి. అట్లా ఆకంత పొలిచి శుభ్రంగా ఒక గిన్నెలో వేసి బాగా జాడిచ్చి పొయ్యి మీద డేక్ష పెట్టి బాగా ఉడికేసి వేసానండి పొయ్యి మీద. గోంగూర పచ్చడి చాలా మందికి ఇష్టం ఉండిద్ది కదమ్మా. కొంతమంది తెలియదు చేసుకోవడానికి. బిర్యానీలో కూడా గోంగూర పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఎంత పోయాలి మా నీళ్ళు? ఇప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఇది ఉడికించాలి బాగా గోంగూర. ఎంత టైం పట్టిద్ది ఉడకడానికి? 5 నిమిషాలు పట్టిపోయింది. 5 నిమిషాలు ఉడికిపోయింది. ఆ నీళ్ళన్నీ వంచేసేయాలి. మళ్ళీ వంచేసి కొంచెం ఉడికినాక వంచేస్తాం కదా, కొంచెం నూనె పోసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు వంచేసుకోవాలా? ఇట్లా వంచేసుకోవాలి. గోంగూర ఉడికిపోయినాక ఆ పులుపు ఉంటుంది, నీళ్ళన్నీ వంచేయాలి. నూనె కొంచెం పోయాలా? నూనె బాగా కొంచెం పోయాలి. ఉడికినంత పోసుకోవాలి. ఉడికిపోయిందా? ఉడికిపోయింది. దించేయాలి. ఇంకది ఇది మెత్తగా అయిపోయిందిగా. అయిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకోవాలా? గోంగూర వేసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, అదంతా వేసుకోవాలా? గోంగూర అంతా వేసుకొని ఇది కూడా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకోవాలి మెత్తగా. తాలింపు వేసుకోవాలా ఇది? మళ్ళీ వద్దండి, బాగా నీళ్ళలో మగ్గింది కదా గోంగూర. మిక్సీలో వేస్తే బాగుంటుందండి. ఇట్లా పప్పు ఉత్తితో ఎనుపుకుంటే బాగా రుచిగా ఉంటుంది, టేస్ట్ కూడా వస్తుందండి. ఇలా చిన్నులపాయలు వేసుకోవాలా? లాస్ట్లో చిన్నులపాయలు వేసుకోండి. అయిపోయిందా? చెప్తాను. అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇట్లా ఇంకా గిన్నెలు వేసుకొని పెట్టేసుకోవడం. ఎన్ని రోజులు ఉండిద్ది మా ఇది? 4-5 రోజులు ఉంటుందమ్మా. నీళ్ళు లేదు కాబట్టి. నీళ్ళు లేదు కాబట్టి 4-5 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లోనా బయటనా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా బయట పెట్టుకోవచ్చు, సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.